సంగీత సాహిత్య నృత్య నాటకాలలో ఉండేటువంటి కళాకారులను కొన్ని వేల మందిని వారు ఆర్థికంగా ప్రోత్సహించి ఉన్నారు. అంతేకాకుండా నాయకత్వం అంటే పదవి కాదు పరిశ్రమ అని నమ్మినటువంటి డైనమిక్ లీడర్ మన కాచం సత్యనారాయణ గుప్తా గారు. మరి అసాధ్యాలను సుసాధ్యాలు చేసిన సమర్థుడు, ఘటన దురంధరుడు. కరోనా సమయంలో వేలాది మందికి భోజన సదుపాయాలు కల్పించిన వారు. ఎందరికో కాచం ఫౌండేషన్ వస్త్రాలు, నిత్యావసర సరుకులు, పేద విద్యార్థులకు మరి ఫీజులు, ఆర్థిక సహకారం, ముఖ్యంగా రక్షిత మంచినీటితో భాగ్యనగరంలో అందరికీ కూడా ఆరోగ్యాన్ని అందించిన అగ్రగణ్యమై, అమేయమై, అమోఘమై, అఖండమై, అప్రతిహతమై, దివ్య రసాద్భుతమై, శోభాయమానమై, వసంతాయమానమై, అమృతాయమానమైన ఒక డైనమిక్ లీడర్, ఏ పవర్ఫుల్, ఫ్యాంటాస్టిక్, మార్వలస్, స్టూపెండస్, ఎక్సలెంట్, ఎక్స్ట్రాడినరీ, సూపర్, ఫైన్, మ్యాగ్నిఫిషెంట్, గార్జియస్, స్ప్లెండిడ్ లీడర్. మీ అందరి చప్పట్ల మధ్య వారికి వందనం, అభివందనం, అభివందన చందనం, అభివందన నందన చందన సుందర మందారమాలలు అందిస్తున్నా. మరి నాయకత్వం అంటే పదవి కాదు పరిశ్రమ అని నమ్మి ఏ లీడర్ షుడ్ బి ఏ లిజనర్, లెర్నర్, విజనరీ, స్ట్రాటజిస్ట్, టీమ్ ప్లేయర్, టీమ్ బిల్డర్, ఎఫెక్టివ్ కమ్యూనికేటర్ అండ్ అబవ్ ఆల్ హీ షుడ్ బి ఏ గివర్ అన్నాడు. ఇచ్చేవాడిగా ఉండాలి. స్వామీజీని ఒక ఆయన అడిగాడు, స్వామి నామం ఇట్లా పెట్టాలా ఇట్లా పెట్టాలంటే ఇటైనా బెటరా, వచ్చిన వాడికి ఇట్లా పెట్టమన్నాడు. ఆ విధంగా మీ అందరి చప్పట్ల మధ్య వారికి నా సాదర వందన మందారాలు అందిస్తున్నా. ఒక్కసారి మీ చప్పట్లతో మా సత్యనారాయణ గుప్తా గారికి జయహో. వారి శ్రీమతి సుష్మా గారు, అదృష్టవశాత్తు సుష్మా గారి భర్త వారు. స్వాగతం. I request newly installed President Line Kacham Satyanarayana garu to give his acceptance speech, sir. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఎవరెస్ట్కి సంబంధించినటువంటి మిత్రులు, ఈనాటి హైదరాబాద్ ఎవరెస్ట్ ఆధ్వర్యంలో నూతన క్లబ్ ఆవిష్కరణకు ఇచ్చేసినటువంటి హైదరాబాద్ లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సత్యం క్లబ్ ఇన్స్టలేషన్కు ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులు, పెద్దలు ఇంటర్నేషనల్ డైరెక్టర్ ఆర్ సునీల్ కుమార్ గారు, మరియు 320A గవర్నర్ మనోజ్ కుమార్ పురోహిత్ గారు, అలాగే దాదాపుగా 20 సంవత్సరాల నుండి పరిచయం ఉన్నటువంటి పెద్దలు, లయన్స్ క్లబ్లో పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమ సహచర నాయకుడు, మిత్రుడు గోలి అమరేందర్ రెడ్డి గారు, అలాగే కమ్యూనిటీ పరంగా కాకుండా సమాజం పట్ల లయనిజంలో పూర్తి స్థాయిలో పనిచేసుకుంటూ వైశ్య కమ్యూనిటీలో కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నటువంటి పెద్దలు లయన్ జితేందర్ కుమార్ గారు, సమాజం పట్ల సమాజంలో కళలను ప్రోత్సహించే విధంలో కాకుండా లయనిజంలో అద్భుతమైనటువంటి ప్రతిభ ఇచ్చిన పెద్దలు మా లయన్ విజయ్ కుమార్ అన్న గారు, అలాగే పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ చెన్నకిషోర్ రెడ్డి గారు, మరి ఈ క్లబ్కు సంబంధించినటువంటి రీజన్ చైర్పర్సన్ జాన్సన్ గారు, అలాగే వెంకటరెడ్డి గారు, మరియు గైడింగ్ లైన్స్ పదాలు కొంచెం మాకు అలవాట్లేదు కాబట్టి వాళ్ళ యొక్క డిజిగ్నేషన్స్ గైడింగ్ లైన్స్, మరియు ముఖ్యంగా ఈనాటి ఈ కార్యక్రమానికి ఈ లయన్స్ క్లబ్లో రావడానికి ప్రధాన కారకునైనటువంటి మిత్రుడు, నా చిన్ననాటి మిత్రుడు డాక్టర్ కె సునీల్ కుమార్ గారు, వారి సహాయ సహకారాలతోటే ఈరోజు నేను లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సత్యంకు రావడం జరిగింది. వారి ప్రోత్సాహంతో రఘు గారు ఇన్వైట్ చేయడం జరిగింది. మీరు చేసేటువంటి కాచం ఫౌండేషన్ నుండి చేసేటువంటి కార్యక్రమాలే కాకుండా తెలంగాణ ఉద్యమంలో సహచర మిత్రులుగా పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా దాదాపు 20 సంవత్సరాల నుండి పరిచయం ఉన్నటువంటి మిత్రుడు జూలూరి రఘు గారు, మరి వారి ద్వారా ఈరోజు ముఖ్యంగా లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సత్యం ఇన్స్టాల్ చేయడానికి ప్రధాన కారణం. మరి మేము చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో సరే ఇంతకుముందే చాలా వరకు ఇక్కడ ఉన్నటువంటి మా క్లబ్ మెంబర్లు అందరూ కూడా ఈరోజు 63 మంది క్లబ్లో మెంబర్స్ తోటి స్టార్ట్ చేసినటువంటి హైదరాబాద్ సత్యం కార్యక్రమం. మరి ఈ కార్యక్రమాన్ని ఈ ఇన్స్టలేషన్ ప్రోగ్రాంకు సహకరించినటువంటి మిత్రులు లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ప్రెసిడెంట్ ముఖ్యంగా జగన్, తను ఆల్రెడీ మేము ఆల్ ఇండియా పీస్ అండ్ సాలిడారిటీ ఆర్గనైజేషన్లో కలిసి పనిచేస్తున్నాం.
అలాగే నూలి శ్రీనివాస్ వేణుగోపాల్ గారు. ముఖ్యంగా వీళ్ళు గైడ్ చేయడం, అంటే లయన్స్ క్లబ్ అంటే ఏంది, ఏ రకంగా ఉండాలి, ఓ టైం ప్రిన్సిపల్, టైం షెడ్యూల్, ఆ రకంగా మనం లయనిజంలో ఏం చేస్తే బాగుంటుంది, ఎట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పడానికి తోడ్పాటు అందించినటువంటి వీళ్ళందరికీ కూడా మరి మా లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సత్యం పక్షాన, నా పక్షాన అందరు కూడా నమస్సుమాంజలు తెలుపుచున్నాను. ఇకపోతే లయనిజం ఇంతకుముందు పెద్దలు జితేందర్ గారు చెప్పారు, లయనిజంలో ఏమొస్తుందంటే ఒక సాటిస్ఫాక్షన్కు విలువ కట్టలేమనేటువంటి విషయాన్ని దాదాపు యావత్ ప్రపంచంలో మనం గుర్తించినాం. ఎందుకు గుర్తించినామంటే రీసెంట్గా మనకు 2019 కోవిడ్-19 ఒక పాండమిక్ సిచ్యువేషన్లో ఎవరి ఇళ్ళలో వాళ్ళు కూర్చున్నటువంటి పరిస్థితిలో మనం ఉన్నప్పుడు అమ్మకు నాన్న లేరు, నాన్నకు అమ్మ లేరు, లేకపోతే భార్యకు బిడ్డ లేరు, బిడ్డ కొడుకు లేనటువంటి నేపథ్యం. ఆ సిచ్యువేషన్లో ఆదుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మానవత్వంతో కూడి పనిచేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, లయన్స్ క్లబ్ కావచ్చు, రెడ్ క్రాస్ కావచ్చు, ఐప్సో కావచ్చు, ఇంతకుముందే మన సునీల్ కుమార్ గారు సెలవిచ్చారు, దాదాపు భారతదేశంలో 30,000 అటువంటి ఎన్జిఓస్ ఆర్గనైజేషన్స్ పనిచేస్తున్నాయి. 30,000 ఎన్జిఓస్ ఆర్గనైజేషన్స్ పనిచేసిన ప్రపంచంలో ఎవరికి ఎక్కడ ఆపదున్నా ఇంటర్నేషనల్ లెవెల్లో పనిచేస్తున్నటువంటి ఆర్గనైజేషన్ ఒక 100 సంవత్సరాల క్రితము ఏర్పడినటువంటి మెల్విన్ జోన్స్ వారి యొక్క అధ్యక్షతన ఏర్పడినటువంటి లయనిజం తోటి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మనం చేస్తున్నటువంటి సేవల్ని మనం గుర్తిస్తున్నాం. ప్రభుత్వం ఒక అనుసంధానకర్త ఉంటుంది, సమాజం పట్ల జరుగుతున్నటువంటి విషయాలని ప్రభుత్వానికి చేరవేసే దాంట్లో లయన్స్ క్లబ్, రెడ్ క్రాస్ కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తున్నది. ఎక్కడైనా ప్రపంచ శాంతి కోసం జరుగుతున్నటువంటి పీస్ విషయంలో వస్తే లయన్స్ క్లబ్, రెడ్ క్రాసు, వరల్డ్ పీస్ ఆర్గనైజేషన్ ముగ్గురు కూడా సంయుక్తంగా పనిచేసి చేస్తున్నటువంటి విషయాలు మనం చూస్తున్నాం. ముఖ్యంగా లయనిజంలో ఒక సేవ కోసం వస్తున్నటువంటి నేపథ్యం, ఒక చారిటీ ద్వారా, ఒక సమూహం ద్వారా మనం ఒక్కరం చేసే చారిటీ కాకుండా కొన్ని వ్యక్తుల యొక్క సమూహంతో చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కువ మందికి పనిచేసే విధంగా, ఎక్కువ మంది ఆపన్న ఆస్థానికి అందించే విధంగా పనిచేయచ్చు అనే ఒక భావనతోటి లయన్స్ క్లబ్లో చేరడం జరిగింది. నేను 1983లో రమణపేట ఇంటర్మీడియట్ చేశాను. రమణపేట గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో అమ్మనపల్లిలో నా ప్రాథమిక విద్యాభ్యాసం అయింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకున్నాం. దాని తర్వాత డిగ్రీకి ఏవీ కాలేజీలోకి వచ్చినప్పుడు నేపథ్యంలో 1985లో ఒక నల్గొండ జిల్లా చండూరు దగ్గర పుల్లెంల అనే ఒక గ్రామంలో నేషనల్ సర్వీస్ సోషల్ సర్వీస్ ఎన్ఎస్ఎస్ క్యాంపులో మేము పనిచేయడం జరిగింది ఒక 10 రోజులు. ఇక్కడ నుండి ఏవీ కాలేజీలో చదువుతున్నటువంటి నేపథ్యంలో ఆనాడు బీఎస్సీ ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి మిత్రుడు, ఈరోజు రీజన్లో హైదరాబాద్ ఎవరెస్ట్లో ఉన్నటువంటి లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్లో ఉన్నటువంటి మిత్రుడు దేవేందర్ బండారి మా కోఆర్డినేటర్ ఉండే 1985లో. తను నాకు లయన్స్ క్లబ్ ద్వారా రఘు సునీల్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి నేపథ్యంలో ఒక మీటింగ్ నన్ను ఇన్వైట్ చేస్తే, ఐఎమ్ నాట్ ఏ మెంబర్ ఆన్ దట్ మీటింగ్, బట్ దే ఆర్ ఇన్వైటెడ్ టు మీ. ఆన్ దట్ డే ఐ హ్యావ్ సీన్ మిస్టర్ దేవేందర్ బండారి. సో గ్రేట్ ఆపర్చునిటీ లయనిజం ఇచ్చింది నాకు. అంటే 35 సంవత్సరాల తర్వాత ఒక నా క్లాస్మేట్ చిన్ననాటి మిత్రుని కూడా కలుసుకోవడం జరిగింది. అంటే అదొక సాటిస్ఫాక్షన్. జితేందర్ గారు చెప్పారు, ప్రపంచం దాదాపుగా నాకు తెలిసి జితేందర్ గారు ఒక 24 దేశాలు తిరగవచ్చు, 24-25 దేశాలు తిరిగినట్టు గుర్తుంది. ఎందుకంటే సమాజంలో సేవ చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూస్తున్నాం. ఇక సునీల్ కుమార్ గురించి అంటే నాకు తక్కువనే తెలుసు, కానీ తను వస్తుండంటే నేను ఫోన్ చేసినటువంటి దాదాపు ఒక 70-80 మందికి ఫోన్ చేస్తే, ఎవరు సునీల్ సార్ వస్తుండా, మీ క్లబ్కి వస్తుండా అన్నారు. అంటే నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా మా సభ్యులందరి పక్షాన, సునీల్ సార్ మాకు టైం ఇచ్చిండంటే. అంటే ఈరోజు రేపు మనం రాసుకున్నటువంటి కాన్స్టిట్యూషన్ ఏదైతుందో, భారత రాజ్యాంగం గణతంత్ర దినోత్సవం సందర్భంగా 26 జనవరి పెట్టుకొని కూడా మన యొక్క కాన్స్టిట్యూషన్ అమలు చేసే దాంట్లో లయనిజం ఇచ్చేది ఏంటంటే ఒక ప్రిన్సిపల్ ప్రకారం, ఒక టైం ప్రకారం, మినిట్ టు మినిట్ ప్రకారం చేసేటువంటి కార్యక్రమాలని ఎలివేట్ చేసేదానికి పనిచేస్తుంది. అంటే మన ఒక గైడ్లైన్స్ ఉంటాయి, ఒక పార్లమెంటరీ సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ ద్వారా పోయేటువంటి ప్రణాళికబద్ధంగా మనం చేసేటువంటి కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి ఆ ప్రణాళికబద్ధంగా మనం ఏం చూస్ చేసుకుంటే అది రైట్ రాంగ్ అనేది పక్కన పెడితే మనం ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం, ఎంతవరకు సమాజానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం, దాంట్లో మనకు వచ్చినటువంటి సాటిస్ఫాక్షన్ ఏ రకమైనటువంటి సాటిస్ఫాక్షన్ ఉంది, లయనిజాన్ని ఏ రకంగా పెంపొందించే దాంట్లో తప్పకుండా వాళ్ళు చేసినటువంటి సూచనలు, హైదరాబాద్ ఎవరెస్ట్ కానివ్వండి, లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ కానివ్వండి, ఇంకెవరు చెప్పినా కానీ ఎక్కడికైనా
మేము రావడానికి, మా సభ్యులు రావడానికి పూర్తి స్థాయిలో అందరం అందుబాటులో ఉంటాం. అలాగే ఇంతకుముందు బ్లెస్ చేసిండు తను సునీల్ సార్ ఏమన్నారంటే, తప్పకుండా లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సత్యం ఒక గొప్ప క్లబ్గా తీర్చిదిద్దారని చెప్పారు. సభాముఖంగా మా క్లబ్ సభ్యులు 63 మంది సభ్యుల సాక్షిగా తప్పకుండా మా క్లబ్బు మీకు ఒక గుర్తింపు వచ్చే విధంగానే ఉంటుందని చెప్పి నేను సభాముఖంగా ప్రామిస్ చేస్తున్నాను. ఈ కన్వెన్షన్లో మేము ఏ కార్యక్రమం చేసినా అద్భుతమైనటువంటి కన్వెన్షన్లో ఈ కార్యక్రమాలు మేము మొదలుపెట్టినాం. అంటే మేము చేసేట్ల పనిలో ఒక కమిట్మెంట్ తోటి, ఒక నిబద్ధతతోటి, ఒక నిజాయితీతోటి మేము చేసేటువంటి కార్యక్రమాలు చాలా చేస్తున్నాం. కాచం ఫౌండేషన్ నుండి ఎన్ని వేల మందికి మేము కార్యక్రమాలు చేస్తాం. ఒక 2008లోనే ఒక 200 ట్రైసైకిల్స్ ఒకే డయాస్ మీద మేము ఇచ్చినటువంటి ఘనత ఉన్నది. ఆ రోజు వన్ నేషన్ వన్ కార్డ్ అనే ఒక ఆర్గనైజేషన్ నుండి మాజీ కెప్టెన్ గంగూలీ గారిని పిలిస్తే గంగూలీ గారి చేతుల మీదుగా 200 ట్రైసైకిల్స్ బహుశా ఎవరు ఇవ్వకూడవచ్చు. అన్ని కార్యక్రమాన్ని ఒకే వేదిక మీద చేశాను. ఇక కళల గురించి ఇంతకుముందు మాట్లాడితే సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్లో కళలు సాంస్కృతిక కార్యక్రమాల్లో లయన్ విజయ్ కుమార్ గారికి పేరు ఎట్లా అంటే అపర భగీరథుడు, అపర దాన కర్ణుడు అనే ఒక పేరు ఉన్నది. దాంతో సమానంగా మా విజయ్ కుమార్ అన్న ఎక్కడున్న తమ్ముడు రారా అని చెప్పుకుంటూ ప్రతి కార్యక్రమంలో దాదాపు ఒక 40-50 డయాస్లో నేను షేర్ చేసుకోవడం జరిగింది. ఒకప్పుడు లయన్స్ క్లబ్లో విజయ్ కుమార్ గారు ఒక రీజనల్ కాన్ఫరెన్స్ చేస్తున్నప్పుడు తన గవర్నర్ ఉన్నటువంటి కార్యక్రమంలో నేను పోవడం జరిగింది సునీల్ ద్వారా. పోతే ఆ రోజు చూసిన, అరే ఇంత గొప్ప కార్యక్రమం చేస్తున్నారు, విజయ్ కుమార్ గారితో పరిచయం అయితే చాలు అని అనుకున్నటువంటి నేపథ్యంలో లయన్ విజయ్ కుమార్ గారు మన పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు కలిసి జాయింట్ వెంచర్లు చేసినాం. అంటే లయనిజం ద్వారా చేసిన తర్వాత దానికి ఒక సిస్టమ్ వేరే అడాప్షన్ ఉండొచ్చు, కానీ సర్వీస్ చేయడంలో, చారిటీలు చేయడంలో మేము చేసేటువంటి కార్యక్రమాలు మా కాచం ఫౌండేషన్ కావచ్చు, అలాగే వైశ్య వికాస వేదిక నుండి కావచ్చు, ఎన్నో వందల కార్యక్రమాలు మేము చేసినటువంటి ఘనత మాకున్నది. అది ఘనత కాదు, మీ అందరి యొక్క బ్లెస్సింగ్స్, నాకున్నటువంటి యొక్క టీం బ్లెస్సింగ్స్, ఆ టీం ద్వారా నేను చేసినటువంటి కార్యక్రమాలు. సో తప్పకుండా మీరు ఇచ్చినటువంటి అసైన్మెంట్ కావచ్చు, మీరు ప్రతి నెల ఇచ్చేటువంటి కార్యక్రమాలు కావచ్చు, నిబద్ధతతోటి మేము పనిచేస్తామని చెప్పి సభాముఖంగా మీకు ఒకసారి తెలియజేస్తాం. ఇక రెండో విషయం, నీళ్లు నిధులు నియామకాలు ఉద్యమం విషయానికి వస్తే, తెలంగాణ రాష్ట్రం కోసం ఉన్న ప్రభుత్వ ఉద్యోగాన్ని రాజీనామా చేసి ఉద్యమంలో పనిచేసిన, ఉద్యమంలో నేను పనిచేసినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి చాలామంది పెద్దలు, రాధాకృష్ణ గారికి కూడా తెలుసు, అందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క పెద్దలకు కూడా నేను ఏ రకమైనటువంటి పని చేసిన తెలంగాణ రాష్ట్రంలో మా పాత్ర ఏందనేది మాకు ఒక పుస్తకంలో రేపు తెలంగాణ చరిత్ర రాస్తే ఆ చరిత్రలో నాకు ఒక లైన్ అయితే తప్పకుండా ఉంటుంది. అదొక గర్వంగా ఫీల్ అవుతాం. ఎందుకంటే మన మాతృభూమికి చేసినటువంటి గొప్పతనం, జన్మనిచ్చినందుకు ఆ తల్లి రుణం తీర్చుకునే విధంగా ఈరోజు మేము పనిచేస్తున్నాం. యావత్ ప్రపంచం గురించి మాట్లాడేటువంటి నేపథ్యంలో భారతదేశంలో ఉన్నటువంటి ఒక గొప్ప 4 వ్యక్తుల్ని ఉదాహరణ చెప్తాను. ఒక మహాత్మా గాంధీ, ఒక రవీంద్రనాథ్ ఠాగూర్, ఒక సుభాష్ చంద్రబోస్, ఒక వివేకానందుడు. సో 4 రకాలటువంటి క్వాలిటీస్ ఎంచుకున్నటువంటి నేపథ్యం. ఈరోజు మనం ఎంత పెద్ద గొప్ప కార్యక్రమం చేసినా, భారత ప్రభుత్వం చేసినా, ఏ దేశం వాళ్ళు చేసినా ఒక జాతీయ గీతాన్ని, ఒక జాతీయ సమైక్యతని అందించేటువంటి గొప్పగా రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాసినటువంటి రచన ఉన్నది మనకు జనగణమన. సో అదేవిధంగా మహాత్మా గాంధీ యావత్ ప్రపంచం గర్వించేదగ్గ విషయంలో తను చేసినటువంటి, ఎన్నుకున్నటువంటి పంద అహింసా పంద, మానవ సేవ, ఆ మానవ సేవలో ఉన్నటువంటి తృప్తిని చూసినటువంటి నేపథ్యంలో తను చేసినటువంటి భారత స్వతంత్ర సంగ్రామాన్ని చూసినాం. అలాగే సుభాష్ చంద్రబోస్ ఒక వీరోచితమైనటువంటి పోరాటం చేసి తనకున్నటువంటి ఒక లక్ష్యాన్ని, ఆయనకున్నటువంటి కమిట్మెంట్, దేశ స్వాతంత్రం కోసం ఏం చేయాలి అంటే, ఈ విషయమాన్ని ఎందుకు చెప్తానంటే 23వ తారీఖు రోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి, జనవరి 12వ తారీఖు స్వామి వివేకానందుని జయంతి. అలాగే యువతకు ఇంతకుముందు సునీల్ గారు అన్నారు, 50 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఒక రకంగా మనం యూత్ అని చెప్పుకుంటున్నటువంటి నేపథ్యంలో ఎంతమంది ఉన్నారు అని చెప్పాను. లయన్స్ క్లబ్లో యూత్ ఇన్వాల్వ్మెంట్ అయితే కొంచెం తక్కువనే కనిపిస్తున్నది. దాదాపుగా 50 సంవత్సరాలు లియో క్లబ్స్ ద్వారా బహుశా నాకు ఐడియా లేదు ఎంతమంది ఉన్నారనేది. మరి ఈరోజు 2,80,000 మంది భారతదేశంలో ఉన్నటువంటి లయన్స్ మెంబర్స్ చెప్పినటువంటి నేపథ్యంలో మరి యువతకు కూడా మా చాప్టర్ ద్వారా తప్పకుండా లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సత్యం నుండి యూత్ని ఎంకరేజ్ చేసే దాంట్లో కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్లో చేసే దాంట్లో కావచ్చు, మోటివేషన్ దాంట్లో కావచ్చు, పర్సనాలిటీ డెవలప్మెంట్లో కావచ్చు, హౌ టు అప్రోచ్ అనే దాంట్లో విషయంలో కావచ్చు, మేము తప్పకుండా లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సత్యం నుండి మేము చేసేటువంటి కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతాము. మీరు చేసే కార్యక్రమంలో ఎవరెస్ట్ కార్యక్రమం కానివ్వండి,
లేకపోతే లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ నుండి ఎక్కడ ఏ అసైన్మెంట్ ఇచ్చినా లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సత్యం నుండి మేము పాల్గొనడానికి మా అందరి సభ్యుల సహకారంతో మేము మీకు ముందుంటామని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాం. మరి అలాగే కార్మిక సంఘాల గురించి వస్తే ఈరోజు మనం చెప్తున్నటువంటి నేపథ్యంలో ఎవరికైనా ఆపద వచ్చిందంటే, ఒక కార్మికునికి ఆపద వచ్చిందంటే, మొన్న జరిగినటువంటి కరోనా పీరియడ్లో మొత్తం మైగ్రేటెడ్ లేబర్ వచ్చినటువంటి సందర్భంలో ఒక బీహార్కో ఒరిస్సాకో పోతున్నటువంటి నేపథ్యంలో లయన్స్ క్లబ్ వాళ్ళు చాలామంది మైగ్రేటెడ్ లేబర్కు లయన్స్ క్లబ్ ఆర్గనైజేషన్ నుండి ఎంతో కొంత సహాయ సహకారాలు అందించి వాళ్ళకు బట్టలు కానివ్వండి, బస్ కిరాయిలు కానివ్వండి, రైల్వే ఛార్జెస్ కానివ్వండి, అవన్నీ ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని మనం చూస్తున్నాం. అంటే సేవ చేసే దాంట్లో లయనిజాన్ని పెంపొందించే దాంట్లో ఒక నిబద్ధతతోటి పనిచేసినటువంటి నేపథ్యం ఉన్నది. నేను గవర్నర్ మనోజ్ కుమార్ గారి ఇంటికి వెళ్ళినప్పుడు మేము ఈ ఏరియాలో కూడా చేసినామన్నారు. ఎల్బీనగర్ పరిసర ప్రాంతాల్లో కూడా దాదాపు 8.5 లక్షల రూపాయల కార్యక్రమాన్ని మేము లయనిజం నుండి చేసినామండి. ఎస్, అది చాలా సందర్భాల్లో మేము చూస్తున్నాం. ఎందుకంటే మా మీడియా ద్వారా కూడా మాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నది. మేము లయన్స్ క్లబ్ నుండి చాలామంది గెస్ట్లను కూడా పిలిచి మేము చేసేటువంటి వైశ్య వికాస వేదిక నుండి కావచ్చు, V3 న్యూస్ నుండి కూడా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. ఒక కార్మికులకు కావాల్సినటువంటి చేయూతనిచ్చే దాంట్లో మైగ్రేటెడ్ లేబర్ విషయంలో కూడా మేము చాలా చట్టాల కోసం పనిచేసినటువంటి నేపథ్యం ఉన్నది. అంటే ఎందుకు చెప్తున్నామంటే ఇవన్నిటిని కలగలిపితే ఇంటర్నేషనల్ స్థాయిలో మనకు ఒక రికగ్నేషన్ తీసుకొచ్చేటువంటి ఒక డాష్ కావాలన్న ఉద్దేశంతో నన్ను ప్రమోట్ చేసినటువంటి వ్యక్తులు సునీల్, రఘు, మరి నూలి, మా దేవేందర్, వీళ్ళందరూ కూడా, మెట్ల జగన్, వీళ్ళందరూ కూడా ఒక డాష్ నీకు అవసరానికి పనికొస్తుంది, ఆ డాష్ ద్వారా ఇంకెక్కువ మంది కూడా చారిటీ చేసే దాంట్లో ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుందని చెప్పినటువంటి ఆ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మేము సభాముఖంగా వారందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుచు, తప్పకుండా లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సత్యం నుండి మేము చేసేటువంటి కార్యక్రమాల్లో రేపు రాబోయే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ప్రతి నెల, మొన్న కూడా జనవరి 13 రోజు మెల్విన్ జోన్స్ గారి ఒక పుట్టినరోజు సందర్భంగా, జయంతి సందర్భంగా నన్ను ఇన్వైట్ చేస్తే సుందర విజ్ఞాన కేంద్ర కాడికి పోయినా. అక్కడ రఘువాళ్ళ ఆధ్వర్యంలో చేసేటువంటి కార్యక్రమం చూసిన తర్వాత హంగర్ రిలీఫ్ ప్రోగ్రామ్ ఏదైతుందో చాలా ఇంప్రెస్డ్గా అనిపించింది. అంటే అట్లాంటి ఎన్నో కార్యక్రమాలు మేము చేసినాం, కానీ ఇక్కడ బిలో పావర్టీ లైన్కి సంబంధించినటువంటి వాళ్లకు చేసేటువంటి సేవలో మరి ఇక్కడ డయాస్ మీద కూర్చున్న అందరూ కూడా దాదాపు లయనిజంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆర్థికంగా బలోపేతమైనటువంటి వ్యక్తులే. మరి ఎక్కడ కూడా వాళ్ళకు ఆర్థికంగా మేము ఉన్నామని కాకుండా ఒక సేవ చేయడం కోసం అని చెప్పి ఆ చౌరస్తాలో నిలబడి సేవ చేస్తే నేను చాలా గర్వంగా ఫీల్ అయినాం. అంటే ఇంత పెద్ద గొప్ప వ్యక్తులు, ఇంత డబ్బున్న వ్యక్తులు వచ్చి ఒక కార్యక్రమాన్ని రూపొందించే దాంట్లో కీలకంగా పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ఆపర్చునిటీ మాకు ఇచ్చినందుకు మేము గర్వంగా ఫీల్ అవుతున్నామని చెప్పి మా క్లబ్ సభ్యులందరి పక్షాన మేము అనుకున్నాం. అంటే ఈరోజు మేము చేసేటువంటి కార్యక్రమంలో 1 year కాల పరిమితి కావచ్చు, 6 నెలల కాల పరిమితి ఉంటుందా తెలియదు, కానీ ఆ కాల పరిమితి లోపల లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సత్యాన్ని, ద సత్య మీన్స్ ఇట్స్ ఎ ట్రూత్. యాక్చువల్లీ మేము కాచం అడిగినాం. కాచం అంటే మిర్రర్, అంటే ఒక ట్రాన్స్పరెన్సీ తోటి మేము పనిచేసేటువంటి నిబద్ధతోటి పనిచేస్తాం అనేటువంటి అంశాన్ని తెలియజేయడం కోసం మేము ఆ టైటిల్ అడిగినాం. సరే, మోర్ ఓవర్ సత్యం అంటే ద ట్రూత్, ఆ ట్రూత్కు మేము విలువిస్తాం, ఆ నిజానికి మేము విలువిస్తాం. మా ఛానల్లో కూడా లక్ష్యం సమాజహితం అన్నప్పుడు మేము లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సత్యం కూడా మేము అనునిత్యం సమాజం కోసం పనిచేస్తామనే ఒక టైటిల్ తోటి అనునిత్యం సమాజహితం అని చెప్పి పనిచేసే దాంట్లో మేము కీలక భూమిక వహిస్తాం. మరి ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఇప్పటికే కాలాతీతమైందని చెప్పి మా మిత్రుడు నూలి శ్రీనివాస్ చూస్తున్నారు. తప్పకుండా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మరొకసారి మా హైదరాబాద్ సత్యం తరఫున పేరున ఒకవేళ ఎవరైనా పేరు మర్చిపోతే కూడా అన్యదా భావించకుండా వాటి డిజిగ్నేషన్స్ తెలియవు కాబట్టి నెక్స్ట్ మీటింగ్లో మళ్ళీ ఎప్పుడు కూడా మేము అలాంటి మిస్టేక్స్ చేయకుండా తప్పకుండా అందరినీ గుర్తించుకొని ఎవరి ప్రోటోకాల్ ప్రకారం ఆ ప్రోటోకాల్కి ఇచ్చేటువంటి గౌరవం, ఆ ప్రోటోకాల్ని నేర్చుకునే దాంట్లో కూడా మేము ముందుండి తప్పకుండా పనిచేస్తామని చెప్తూ ఈరోజు కార్యక్రమంలో భాగంగా ఒక చారిటీ ఏదైనా కార్యక్రమం చేద్దామంటే మనం ఇంత పెద్ద కార్యక్రమం తీసుకొని 1-2 చారిటీలే కాదు, పెద్ద పెద్ద చారిటీలు కూడా చేసే దాంట్లో ఒక పర్మనెంట్ ప్రాజెక్ట్ తీసుకునే దాంట్లో మా డాక్టర్స్ టీం ఉన్నారు. డాక్టర్ కిరణ్ అండ్ డాక్టర్ శ్రవణ్, రాజేంద్ర ప్రసాద్, కరుణాకర్, 4 డాక్టర్లు మాకు ఉన్నారు, ఎమినెంట్ పర్సనాలిటీస్. అంటే వాళ్ళు వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ ఆధ్వర్యంలో ఒక పర్మనెంట్ ప్రాజెక్ట్ని మీ అందరి యొక్క సూపర్విజన్ తోటి కావచ్చు, లేకపోతే మీ అందరి యొక్క సలహాలతోటి మాకు చాలామంది
మేము అదృష్టంగా భావిస్తాం. ఏంటంటే 63 మందిలో 63 మంది ఒక్కొక్క కళల్లో ఒక్కొక్క రంగంలో నిష్ణాతులైనటువంటి వ్యక్తులు ఉన్నారు. సో 63 మంది సమ్మేళనంతో మేము పర్మనెంట్ ప్రాజెక్ట్స్ కూడా మీకు రాబోయే కాలంలో చెప్తాం. అలాగే ఈరోజు చారిటీ విషయానికి వస్తే ఇది ఒక కార్యక్రమం, ఒక మంచి కార్యక్రమాన్ని చారిటీతో స్టార్ట్ చేయాలన్నప్పుడు మిత్రుడు మెట్ల జగన్ హైదరాబాద్ ఎవరెస్ట్ క్లబ్కు ఒక పిల్లోడు వచ్చి ఫీజు కట్టలేనటువంటి పరిస్థితులు ఉన్నామని చెప్తే వారికి ఈరోజు చారిటీని అందించే బాధ్యత తీసుకుంటాం. అలాగే రేపు జరగబోయేటువంటి రీజనల్ కాన్ఫరెన్స్ 31వ తారీఖు రోజు సునీల్ సార్ చెప్పిండు, జాన్సన్ గారి ఆధ్వర్యంలో జరిగేటువంటి రీజనల్ కాన్ఫరెన్స్లో కూడా మేము ఆక్సిజన్ సిలిండర్లు ఇవ్వడానికి సభాముఖంగా మీకు హామీ ఇస్తున్నాం. అలాగే వచ్చే నెలలో ఫస్ట్ వీక్లో ఒక పర్మనెంట్ ప్రాజెక్ట్ను తీసుకొని ఆ ప్రాజెక్ట్ని 31st రోజు అనౌన్స్ చేసి ఆ రోజు మీ అందరి సమక్షంలో వీలున్న కాడికి అందరి పెద్దల్ని పిలిచి మరొక కార్యక్రమం చేస్తామని చెప్తూ ఈ అవకాశం కల్పించినటువంటి మిత్రులకు, మా లైనిస్టిక్ మెంబర్లకు, అలాగే నా ఉద్యమ సహచరిని, నాకు వెన్నంటి ఉన్నటువంటి ప్రతి దాంట్లో నాకు ఉద్యమంలో నాతో పాటు పాల్పంచుకున్నటువంటి మా సుష్మకు, మా పిల్లలు కూడా ఉద్యమంలో నిరాదీక్షలో పాల్గొన్నటువంటి మా పిల్లలకు, నాతో పాటు వెన్నట్టు ఉన్నటువంటి మా సాయికి, మా బాబు అందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి 63 మంది మా సభ్యుల పక్షాన, మా పక్షాన, మా క్లబ్ పక్షాన మీ అందరూ కూడా మరొకసారి పేరు పేరున నమస్సుమాంజలు. వివిధ క్లబ్బుల నుండి వచ్చినటువంటి పిఎస్టీలు, జోన్ చైర్మన్లు, అలాగే రీజన్ చైర్పర్సన్స్, ఇంకా గైడింగ్ లైన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా, అంటే సిస్టమ్ అడాప్షన్ నాకు తెలియదు కాబట్టి ఇక్కడికి విచ్చేసినటువంటి అద్భుతంగా మాస్టర్ ఆఫ్ సర్వీస్ చేసిన వాళ్లకు, అలాగే మా కళాకారులకు అందరికీ పేరు పేరున మరొకసారి నమస్సుమాంజలు. పత్రికా సోదరులకు కూడా అభినందనలు తెలుపుచు ఈ కార్యక్రమాన్ని ఇచ్చినందరికీ కూడా మాస్టర్ ఆఫ్ సెరమనీ వాళ్ళకు కూడా అందరికీ కూడా పేరు పేరున నమస్సుమాంజలు తెలుపుచు ఈ అవకాశం కల్పించినటువంటి హైదరాబాద్ ఎవరెస్ట్ మిత్రులకు డాక్టర్ సునీల్ కుమార్ గారికి మరియు రఘు గారికి, వారి బృందానికి అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుచు ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై హింద్, జై భారత్.